కొంచెం షుగర్ వేయచ్చు కదా. ఆల్రెడీ ఉంది సార్. ఎక్కడ? మీ ఒంట్లో. ఏమై నాయుడు, ఊరందరికీ నీ కార్పొరేట్ హాస్పిటల్ వైద్యం, నీకు మాత్రం ఊరికి దూరంగా ప్రకృతి వైద్యం. న్యాయమేనా ఇది? ఎంత దూరమైన వచ్చావుగా, నువ్వు అడిగిన హెల్ప్ నేను చేయలేను. ఈ టైం కోసం నేను ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాను తెలుసా? వర్మ, పీకేఆర్ చనిపోయిన రోజు నా కొల్లుకి వచ్చాడు. నాయుడు నెక్స్ట్ సీఎం నువ్వే అని చెప్పాడు. అదంటే జరుగుతుంది. చూడు, బ్రహ్మజల్లో జై టెన్షన్లో నువ్వు నా కళ్ళ దగ్గర వదలకుంటానా? జై ఓడిపోతే జేజేపీ పడిపోయి నీది పై చేయి అవుతుంది అనుకుంటున్నావేమో, కానీ అప్పుడు ఎంటర్ అవుతాడు ఆ బ్రహ్మ. ఆ బ్రహ్మ మామూలుడు కాదయ్యా నాయుడు. జేజేపీ జై చేతిలో ఉంటే ఆ పార్టీ పగ్గాలు ఎప్పుడైనా మన చేతిలోకి తీసుకోవచ్చు. అదే బ్రహ్మ చేతిలోకి వెళ్ళిందా, నువ్వు అన్నావైందాక కళ, నాయుడు నెక్స్ట్ సీఎం నువ్వే అని, అది కనడానికి కూడా నిద్ర పట్టదయ్యా. ఇప్పుడు ఏం చేయమంటావు? అపోజిషన్ ఇమేజ్ డ్యామేజ్ అవ్వకుండా నేను చూసుకుంటాను. నీ అలయన్స్ లో ఉన్న 27 మంది ఎమ్మెల్యేలని ఇటు పంపించే. నీకెంత కావాలో చెప్పు, నేను అరేంజ్ చేస్తాను. మన దగ్గరున్న 100 మంది జారిపోకుండా ఉండాలన్నా, ఆ 27 మందిని తెచ్చుకోవాలన్నా డబ్బుల మూటలు చాలా కావాలి. 127లో ఒక్కడ తగ్గినా మన గవర్నమెంట్ని ఫామ్ చేయలేం. చెప్పు జయ్, అపోజిషన్లోని కొన్ని కుక్కల్ని మన పార్టీలో కట్టేయాలి. వన్స్ దట్స్ డన్ వీఆర్ త్రూ. అంత నీ చేతిలోనే ఉంది. ఆల్రెడీ టింబర్ ఫ్యాక్టరీ విషయంలో లూకాస్ కోపంగా ఉన్నాడు. అబ్దుల్, లాస్ట్ టైం మనకు అడ్డు వాడు ఇప్పుడు జైల్లో ఉన్నాడు. ఇక్కడ మనల్ని అడిగేవాడు అడ్డుకునేవాడు ఎవడు లేడు. ఆల్రైట్, నేను సీఎం అయిన తర్వాత డ్రగ్స్ నా స్టేట్లో పెట్టుకోవచ్చు అని చెప్పే కదా. యూ నీడ్ నాట్ వెయిట్. మనీతో పాటు డ్రగ్స్ పంపించి ఇమీడియట్గా బిజినెస్ స్టార్ట్ చేసుకోండి. ఓకే జయ్, నీ కోసం నేను లూకాస్తో మాట్లాడి ఒప్పిస్తాను. ఆల్రైట్. హాయ్ మసూమ్, జాబ్ డన్ అన్నా గారు. శుక్రియా. కంటైనర్ బ్లాస్ట్ చేశారా? ఎవరు? ఎలా? ఏం మాట్లాడుతున్నావు జయ్? మనం చెప్పిన టైంకి డబ్బులు ఇవ్వకపోతే అపోజిషన్ మద్దతు దక్కదు మనకి. బ్లాస్ట్ అంట. ఇప్పటికే 2 సార్లు రిక్వెస్ట్ చేసి గవర్నర్ మీటింగ్ని వాయిదా వేస్తూ వస్తున్నాను. ఏం చెప్పంటావు గవర్నర్కి? ఇలా అయితే నువ్వు సీఎం అవడం చాలా కష్టం జయ్. ఆ డబ్బు నాతే రాకుండా ఎవడు ఆపుతున్నాడో ఆలోచించి మానేసి. సీఎం అవుతా. సరే సరే, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? వదిలే.
మీద తప్పులు జరుగుతున్నాయి బ్రహ్మ. అసలు నీకు ఇంత అన్యాయం జరిగినా అండగా ఉండాల్సిన పార్టీ నీకు ద్రోహం చేసింది. ఎంత దారుణం. ఈ తప్పులన్నీ జరగడానికి కారణం అజయ్. పీకేఆర్ గారి లోటు కనిపించకుండా పార్టీని ముందుకు తీసుకెళ్దామని వాడితో చేరాను. అసలు జరిగిన దానికి నేను క్షమాపణ ఎలా అడగాలా నేను ఆలోచిస్తుంటే నేను చంపడానికి వాడు మనుషుల్ని పంపిస్తాడా? చచ్చ, ఎంత దారుణం, ఎంత దిగజారుడుతాను. నేను తప్పు చేశాను బ్రహ్మ, నువ్వు నన్ను క్షమించాలి, తప్పదు. ఇందుకోసమే వచ్చావా? ఇక అసలు విషయానికి వస్తే మన పార్టీ బాగుండాలంటే రెండే దారులు. ఒకటి నువ్వు సీఎం అవ్వాలి, లేదా నువ్వు నన్ను సీఎంని చెయ్యాలి. ఇందుకోసమే వచ్చావా? కాదు అమ్మా. ఇప్పుడు నేనైతే పేరుకే సీఎం, వెనక నుండి బ్రహ్మే అంతా నడిపిస్తున్నాడు అంటారు. ఆ పేరు నాకెందుకు? పదవి నీకు అవసరం లేకపోయినా ఆ పదవికి నువ్వు అవసరం. కర్త కర్మ క్రియ అంతా నువ్వే. అదే చెప్తామని వచ్చా. ఇందుకోసమే వచ్చావా? సరే బ్రహ్మ, ఒప్పుకుంటున్నాను. ఇదంతా చేస్తున్నది, ఇక్కడికి వచ్చింది నా స్వార్థం కోసమే. నా స్వార్థం కోసమే వచ్చాను, సరేనా? మన పీకేఆర్ గారితో ఉండి ఉండి గెలుపుకి అలవాటు పడి పదవే ఒక వ్యసనంగా మారిపోయింది నాకు. దాంట్లో తప్పే ఉంది. ఇప్పుడు చెరువులోని చేపలు ఆకలి కోసం నాచుని తింటాయంట. ఏదైతే ఆ మురికి క్లీన్ అవుతోందిగా, ఆ చేప నేననుకో నా ఆకలి కోసం తిన్నా. మన జనజాగృతి పార్టీ ప్రక్షాళన అవుతోంది కదా. ఆ? అసలు ఆ కళ్ళు చూసి నిజం చెప్పకుండా ఉండలేకపోతున్నాను బ్రహ్మ. నువ్వు సీఎం అవుతానని నువ్వు అను. 100 మంది ఎమ్మెల్యేలని ఎలా ఆడించాలో నేను చెప్తాను నీకు. నువ్వు జస్ట్ ఒక ఊ అను బ్రహ్మ. ఊ. అమ్మాయ్యా, ఈ ఒక్క ఊ చాలు నాకు. ఇందుకోసమే వచ్చావా అని అడిగి అడిగి అసలు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చానా అని గుర్తు చేసావు నాకు. ఇక నేను చూసుకుంటా, మాటల్లో కాదు చేతల్లో చూపిస్తా. ఎవరండి మీరు? కోటి లేడా? ఎవరు? నువ్వు వచ్చావేంట్రా? నేనే వస్తాను కదా. నన్నే సెటిల్ చేసి రమ్మన్నారు. ఎవరండి ఆయన? చెప్తాను, ముందు నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురా. మరి పాస్పోర్ట్లు టికెట్లు ఉన్నాయి, ఇద్దరిని పంపేయమన్నారు. రేయ్, ఏంట్రా ఇది? నేను కన్నా మాట దాడతావు. దీని అవసరం అయితే లోపల పెట్టరా. తను చూస్తే ప్రాబ్లం అవుతుంది. రేయ్, పసిపెట్టరా. ఎహె, నేను దీనిలాగే ఒక ఆయుధం, చెప్పిన పని చేసే వెళ్తా. అడ్రాకో. రేయ్, ఈ నా కన్న కొడుకురా. ఆహా, అయితే ఈ విషయం చెప్పాల్సిన వాళ్ళకి చెప్పు, వాళ్ళే డిసైడ్ చేస్తారు. అన్నా, కోటి. జయన్న, రేణుక ఆశ్రమంలో అనాథ కాదన్నా, నా భార్య. వీడు నా సొంత కొడుకన్నా. డబ్బు కోసం ఏదన్నా చేస్తానన్నానన్నా, కానీ ఇది చేయలేనని ఇప్పుడే వీడి వల్ల తెలిసిందన్నా. వాళ్ళని వదిలే అన్నా, దూరంగా వెళ్ళి బతుకుతారు. కావాలంటే నన్ను ఏమైనా చేసుకో అన్నా. ఆ బిడ్డ ప్రాణానికి నీ ప్రాణం అడ్డు పెట్టావు కాబట్టి నిన్ను వదిలేస్తున్నాను.